అయితే ఒకరోజు నేను ఆశ్రమంకి వెళ్ళిన కొత్తలో మాకు పశ్చిమోత్తాసనం ఫస్ట్ చేపిస్తున్నారండి. చేపిస్తున్నప్పుడు నేను కాళ్ళు బొటనవేలు పట్టుకొని ఇలా అంటుంటే నాకు ఎంతకి వంగట్లేదు, ఈ బస్సలు ఇట్లా రావట్లేదు ముందుకి. అయితే అన్నయ్య ఏం చేశారంటే నా వీపు మీద కూర్చొని ఇలా ఉంచారు. ఉంచినప్పుడు అంటే ఎప్పుడు చేయలేదు కదా, పట్టుకొని ఉంటుంది కదా కడుపులో, పట్టుమని సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే ఆ అన్నయ్య భయపడ్డాడు. జ్యేష్ఠమన్నారానండి. ఈ వీడియోలో నేను మా పాఠశాలలో మా దినచర్య, మా టైం టేబుల్ ఎలా ఉండేదో చెప్పబోతున్నాను. పొద్దు నుంచి రాత్రి వరకు అసలు మేము పాఠశాలలో ఏం చేసేవాళ్ళం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. మమ్మల్ని నార్మల్గా పొద్దున్నే 4:30కి లేపేవారండి. 4:30కి లేవగానే ఇంకా కాలకృత్యాలు నేర్చుకునే వాళ్ళం, అంటే వాష్రూమ్కి ఏమైనా వెళ్ళేసి వచ్చేవాళ్ళము. వచ్చిన తర్వాత ఇంకా మాకు యోగాసనాలు స్టార్ట్ అయ్యేవి. ఇంకా యోగాసనాలు అప్పుడైతే నేను పాఠశాలకు వెళ్ళిన కొత్తలో అయితే పశ్చిమోత్తాసనం అని ఒకటి ఉంటుందండి. అంటే కాలు బొటన వేలు పట్టుకొని మన వీపును మొత్తం ఇలా కిందికి ఆనిచ్చేసేయాలి, అంటే కాలు దగ్గరికి ఆనిచ్చేసేయాలి. ఆ ఆసనం అయితే అస్సలు వచ్చేది కాదండి. ఇంకప్పుడు మా సీనియర్స్ కానీ మా గురుగారు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈపు ఉంటుంది కదండి, ఈపుది ఇలా కూర్చుంటే వీపు మొత్తం ఇట్లా కింద ఆనిపోయేది. అంటే అలా అలా కూర్చుంటే మాకు ఇంకా ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు ఇలా మొత్తం ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడైతే ఈజీగా చేయగలుగుతున్నాము. అది ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అప్పుడు పాఠశాల మాకు ఎలా ఉండేదో. అలా ఇంకా మాకు ఆసనాలు అన్ని నేర్పించారు. ఇంకా 4:30 నుంచి 5 వరకు మేము యోగాసనాలు వేస్తుండే అండి. యోగాసనాలు అయిపోయాక 5 నుంచి 5:30 వరకు ఇంకా స్నానం చేస్తుండే. అంటే అందరం కలిసే వెళ్తుండే. ఏదైనా ఆసనాలు వేయడం కానీ ఇంకేదైనా కూడా అందరం కలిపే చేస్తుండే. అలా మాకు 5 వరకు స్నానం అయిపోతుండే. స్నానం తర్వాత సంధ్యావందనం చేసుకుంటుండే. బొట్టు పెట్టుకొని అందరం కూర్చొని ఒకటే దగ్గర అందరం కూర్చొని సంధ్యావందనం చేసుకుంటుండే. సంధ్యావందనం అయిపోగానే ఇంకా మేము దేవాలయంకి వెళ్తుండే. పొద్దున ప్రాతస్మరణీయం చదువుతుండే. ప్రాతస్మరణీయం తర్వాత ఇంకా దేవాలయంలో 6:30 నుంచి 8 o'clock వరకు కూడా మాకున్న స్తోత్రాలు కానీ అవన్నీ చదువుతుండే. ఇంకా 8 o'clockకి గుళ్ళో ఆరాధన అయిపోయి అప్పటికి తీర్థగోష్ఠి ఉంటుండే. అంటే తీర్థ ప్రసాదం తీసుకుంటాం కదండి, అలా తీర్థగోష్ఠి ఉంటుండే. తీర్థగోష్ఠి అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ ఉంటుండే, అంటే బాలభోగం ఉంటుండే. ఒక రోజు పులిహోర ఉంటుండే, ఇంకొక రోజు దద్దోజనం, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుండే. ఇంకా బాలభోగం 8:30 వరకు అయిపోతుండే అండి. 8:30కి అయిపోయాక మాకు పొద్దున 9 నుంచి 12 వరకు కూడా మాకు వేదం చెప్పడానికి గురువుగారులు వచ్చి వేదం సంత చెప్తుండే. సంత అంటే ఇట్లా టీచింగ్ అన్నట్టు. అట్లా గురువుగారులు వేదం కానీ స్తోత్రాలు కానీ సంత చెప్తుండే. ఇంకా వాళ్ళు చెప్పాక మేము 12 వరకు స్తోత్రాలు వేదం చదువుకుంటుండే. 12 తర్వాత మీకు మళ్ళీ మాధ్యాహ్నిక సంధ్యావందనం చేసుకుంటుండే. త్రికాల సంధ్యావందనం ఉంటుంది కదండి, దాంట్లో మాధ్యాహ్నికం చేసుకుంటుండే అందరం కూర్చొని. మాధ్యాహ్నిక సంధ్యావందనం అయిపోయినాక సాపాటికి వెళ్ళిపోతుండే, అంటే భోజనాలకి వెళ్ళిపోతుండే. భోజనం అయిపోయాక 12 o'clock నుంచి 5 o'clock వరకు కూడా మాకు బయట క్లాసెస్ ఉంటుండే. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇవి ఉంటాయి కదండి, ఈ క్లాసెస్ ఉంటుండే. బయట నుంచే టీచర్స్ వస్తుండే. మేము ఇంకా అదే పాఠశాలలో ఉంటాము, కాకపోతే బయట నుంచి టీచర్స్ వచ్చి మాకు లెసన్స్ చెప్పేవాళ్ళు. మ్యాథ్స్, సైన్స్, తెలుగు ఇలా ఉండేది. ఇంకా 5 o'clock వరకు ఉంటుండే. 5 తర్వాత మాకు ఒక రోజు ఎన్సీసీ కానీ లేదంటే కరాటే కానీ ఉంటుండే. అంటే మాకు అసలు లేనివి లేవండి, ప్రతీది ఉన్నాయి. ఎన్సీసీ, కరాటే, ఇంకా పిరమిడ్స్ చేయడం, ఇట్లా ప్రతి ఒక్కటి ఉండేవండి. అందులో ఒక రోజు ఎన్సీసీ, ఒక రోజు కరాటే జరిగేవి. ఇంకా ఎన్సీసీ ఉంటుండే అండి, దారుణం ఉంటుండే అసలు. వాళ్ళు ఏంటంటే కొద్ది రోజులు మా ఆశ్రమానికి 2 years, ఒక 2 years అక్కడనే ఉండడానికి, అంటే మా అందరికి ఎన్సీసీ నేర్పిద్దామని చెప్పి అక్కడే ఉన్నారు. వాళ్ళైతే పొద్దున్నే లేపేవారు, 4 o'clockకే లేపి ఇంకా ఆర్మీ వాళ్ళకి ఎలా అయితే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళో అంత దారుణంగా మాకు ఎన్సీసీ చేయించేవాళ్ళు. ఇంకా తర్వాత ఆ 5 o'clockకి ఎన్సీసీ అన్నా లేదంటే ఇంకొక రోజు కరాటే ఉంటుండే. ఇక లేదంటూ లేదు, అన్నీ నేర్పిస్తుండే. ఇక ఇవన్నీ అయిపోయాక 5:30కి అలా మాకు స్నాక్స్ ఉంటుండే. పాలు కానీ లేదంటే రాగి జావ కానీ లేదంటే మురమురాలు, ఇలా ఏవో ఒక స్నాక్స్ ఉంటుండే. ఇంకా అవి తినేసిన తర్వాత మళ్ళీ 5:30కి అలా స్నానంకి వెళ్ళిపోతుండే. సాయంత్రం స్నానంకి వెళ్ళిపోతుండే. సాయంత్రం స్నానం అయిపోగానే మళ్ళీ సాయం సంధ్యావందనం ఉంటుండే. అందరం కలిసి కూర్చొని సంధ్యావందనం చేసుకుంటుండే. సంధ్యావందనం అయిపోయాక 6 o'clockకి అందరం, అంటే ఒక 3 members విద్యార్థులం అందరం కూడా నిల్చొని గుడి చుట్టూ తిరుగుతూ విష్ణు సహస్రనామం పారాయణం చేస్తుండే. అంటే గుడి చుట్టూ ఒకసారి తిరిగిన తర్వాత అలానే పైన రంగనాథ సన్నిధి, వైకుంఠనాథ సన్నిధి, అలా మొత్తం తిరిగేలోపు మాకు విష్ణు సహస్రనామం పారాయణం కూడా అయిపోయేది. ఇంకా పారాయణం అయిపోయిన తర్వాత 6:30 నుంచి మేము 8 వరకు కూడా ఆ గుళ్ళోనే కూర్చొని స్తోత్రాలు కానీ ఇంకేమైనా వేదం ఉంటే వేదం కానీ ఇవన్నీ చదువుకునే వాళ్ళం. ఇవన్నీ అయిపోయిన తర్వాత నైట్ మళ్ళీ సాపాట్లు ఉంటుండే, అంటే మళ్ళీ భోజనం ఉంటుండే. ఇంకా భోజనం అయిపోయే వరకు 9 అవుతుండే అండి. 9 o'clock 9:30 వరకు భోజనం అయిపోతుండే. అయిపోయిన తర్వాత మేము 9:30 నుంచి 10:30 వరకు కూడా మళ్ళీ వేదం, పొద్దున్న జరిగిన సంతలు కానీ ఇంకేమైనా ఉంటాయి కదండి స్తోత్రాలు అవి అవన్నీ కూడా ఆవృత్తి వేసుకునే వాళ్ళం. ఒకరు ఇట్లా స్వస్తి చెప్పుకునే వాళ్ళం. ఒకరొక మంత్రం చెప్తే ఇంకో మంత్రం అలా ఇంకా ఆవృత్తి అలా వేసుకునే వాళ్ళము. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ 10:30కి పడుకొని మళ్ళీ 4:30కి లేసేవాళ్ళం. ఇలా మా వేద పాఠశాలలో దినచర్య గడిచేదండి.
ఆసనాలు మాత్రం అమ్మో దారుణంగా ఉండేవి. ఫస్ట్లో స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక కామెడీ విషయం ఏంటంటే, అంటే ఈ వీడియో ఇప్పుడు అన్నీ చూస్తున్నారో లేదో కానీ, మేము వెళ్ళిన కొత్తలో మాకు సీనియర్సే నేర్పిస్తుండే. అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గురుగారు నేర్పిస్తుండే కదండి. ఇంకా మేము వెళ్ళినప్పటికీ మాకు సీనియర్స్ నేర్పిస్తుండే ఆసనాలు ఎలా వేయాలి అని. అయితే ఒకరోజు నేను ఆశ్రమంకి వెళ్ళిన కొత్తలో మాకు పశ్చిమోత్తాసనం ఫస్ట్ చేపిస్తున్నారండి. చేపిస్తున్నప్పుడు నేను కాళ్ళు బొటనవేలు పట్టుకొని ఇలా అంటుంటే నాకు ఎంతకి వంగట్లేదు, ఈ బస్సలు ఇట్లా రావట్లేదు ముందుకి. అయితే అన్నయ్య ఏం చేశారంటే నా వీపు మీద కూర్చొని ఇలా ఉంచారు. ఉంచినప్పుడు ఎప్పుడు చేయలేదు కదా, పట్టుకొని ఉంటుంది కదా కడుపులో, పట్టుమని సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే ఆ అన్నయ్య భయపడ్డాడు. అమ్మో ఏమన్నా అయిందేమో కడుపులో ఇట్లా అని చెప్పేసి భయపడ్డాడు. భయపడిన తర్వాత ఆ తర్వాత రోజు నుంచి నన్ను ఆసనాలకు పిలవాలంటే కొద్దిగా అన్నయ్య భయపడుతుండే. అయ్యో వీనికి కడుపులో ఏమైనా అయిందేమో మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి నన్ను కొద్దిగా లైట్ తీసుకుంటుండే అన్నట్టు. అదొకటి ఫన్నీ అనిపిస్తుండే. ఎప్పుడు కూడా ఆసనాలకు వెళ్ళకపోయినా కూడా అప్పుడప్పుడు ఏమనకపోతుండే. ఇలా కొన్ని జరుగుతుండే అండి, చాలా బాగుంటుండే. కానీ వేద పాఠశాల ఉన్నప్పుడు అసలు మంచిగా ఉంటుండే అండి. మంచిగా ఆహారం కానీ అక్కడ వాళ్ళ ఫుడ్ కానీ ఇంకా అవన్నీ కూడా చాలా బాగుంటుండే. ఇదండి మా ఆశ్రమం యొక్క దినచర్య. ఇలా నడుస్తుండే 4:30 నుంచి 10:30 వరకు ఇంకా అలా నడుస్తుండే అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.